ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీబ్రీ గ్రామ పంచాయతీ పరిధిలోని నిషాన్ ఘాట్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని దుర్భరమైన జీవితం సాగిస్తున్నారని, కనీస వసతులు కల్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నిషాన్ ఘాట్లో మౌలిక వసతులు కల్పించి ఇబ్బందులకు దూరం చేయాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. అక్కడ అందరూ పేదవాళ్లే ఉన్నారని, దాదాపుగా 300 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. ఇంటి పనులు ఇప్పిస్తే వారికి విద్యుత్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే రోడ్డు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిషాన్ ఘాట్ గ్రామం అర్లీ బి గ్రామ పంచాయతీ ఆదిలాబాద్ మండలం గత 12 సంవత్సరాల నుంచి నిరుపేదలు ఇండ్లేసుకొని చీకట్లో కూర ముగాల మధ్యలో పాముల మధ్యలో బిక్కుబిక్కుమని జీవనం గడుపుతూ ఉన్నారు. కానీ అక్కడ ఏం అడ్డం వస్తున్నాయంటే ఆ గ్రామంలో అడ్రస్ ప్రూఫ్ కావాలి, కరెంటు మీటర్లు కావాలంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కోవాలి. ఏమడుగుతున్నారంటే ఎన్ని పన్నులు లేవు, అక్కడ ఇంటి పన్నులు కావాలి, లేదా అక్కడ ఉన్న అడ్రస్ ప్రూఫ్ ఉంటే మేము కరెంటు మీటర్ రేపే గవర్నమెంట్ స్కీమ్లో 800 రూపాయలు గీయటానికి రెడీ ఉన్నామని మరి ట్రాన్స్కో అధికారులు ఎస్సీ గారు కానీ ఇతర ఏఈలు కానీ అందరు చెప్తా ఉన్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని దయచేసి అక్కడ ఏమైనా మీ తప్పులుంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అర్హత వారు ఉన్నారు, అక్కడ నివాసం గడుపుతూ ఉన్నారు. దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు పాపం ఎంతో రోడ్డు లేక కరెంటు లేక మరి జీవనం గడుపుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సింది ఉన్నది. ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి వెంటనే స్పందించి కలెక్టర్ గారితో చర్చించి పన్నులు ఇప్పిస్తే ఈ 30 తారీఖు లోపల వాళ్ళకు కరెంటు స్కీమ్ అనేది స్కీమ్ వినియోగపడుతుంది. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో